హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే పల్లి నువ్వుల లడ్డు తయారు చేసుకుందాం. దానికి కావాల్సినవి పల్లీలు, అవి సన్న మంట మీద వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత నువ్వులను కూడా వేసుకొని అదే ప్యాన్లో సన్నని మంట మీద నువ్వులను కూడా చిటపట అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటూ గిన్నెలోనికి తీసేసుకోవాలి. నువ్వులను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అదే బాండీలోకి మళ్ళీ నా దగ్గర గుమ్మడి గింజలు ఉన్నవి, అవి కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇవన్నీ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని సన్న మంట మీద పక్కన పెట్టుకోవాలి. లేట్ అయినా పర్లేదు, సన్న మంట మీదే వేయించుకోవాలన్నమాట. అప్పుడు లోపల వరకు వేగి చక్కగా బాగుంటాయి లడ్డూలు చుట్టుకున్నప్పుడు. దీనికి క్వాంటిటీ అంటే ఏం లేదు, మన ఇష్టం. ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా కూడా, ఎన్ని కావాలన్నా కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అన్నీ మీరు ఎంత తీపి తింటారో అంత బెల్లం వేసుకోవచ్చు. ఇలా వేయించేసుకున్నాక అన్నీ ఒకదాని తర్వాత ఒకటి గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత అవి మొత్తం పూర్తిగా చల్లగా అయిపోయే వరకు చల్లారి పెట్టుకోవాలి. ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకుందాము. అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా నలగొట్టేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఫస్ట్ బెల్లాన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను అన్నమాట. అలా మెత్తగా మిక్సీ పట్టేసేసుకొని దాన్ని మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఒకదాని తర్వాత ఒకటి అదే మిక్సీ జార్లో వేసుకొని అన్నీ ఒక బేషన్లోకి వేసుకోవాలి, లేదంటే గిన్నెలోకి. ఇప్పుడు ఒక 10 యాలక్కాయలు వేసుకొని దాంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పలుసిస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి తిప్పుతూ ఆపుతూ మిక్సీ పట్టుకుంటే నూనె బయటకు రాకుండా చక్కగా మనకి ఎంతగా కావాలో అంత మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. అంతే. ఇప్పుడు అలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న దాన్ని తీసుకొని ఒక బేషన్లోకి వేసేసుకోవాలి. అలాగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మిక్సీ పట్టుకొని అదే బేషన్లోకి వేసేసుకోవాలి. ఇవి గుమ్మడి గింజలు. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే, లేదంటే ఏ నట్స్ ఉన్నా సరే లైట్గా రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టుకొని అన్నీ తీసుకోవచ్చు అన్నమాట. బలానికి బలము, హెల్తీగా కూడా ఉండొచ్చు. అలాగ కలుపుకుంటూ కొంచెం బరకగా ఉంటే మనకు తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటాయి అన్నమాట. అది చూసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పట్టుకొని అది కూడా తీసేసి బేషన్లో వేసేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మళ్ళీ పల్లీలు కూడా 2 సార్లుగా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను అన్నమాట. నేనైతే పొట్టు తీయట్లేదు ఫ్రెండ్స్, మీకు కావాలంటే పొట్టు తీసి పట్టుకోండి. పట్టుతో పట్టుకుంటేనే మంచిది.
ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే నా వీడియోస్ ఇంకా చాలామంది చూస్తారనమాట. ఇప్పుడు దాంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసి ఆ ఉన్న పల్లీలు కూడా మళ్ళీ మిక్సీ పట్టేసేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మీకు నచ్చితే ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోండి. నేనైతే నెయ్యి వేయట్లేదు. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేస్తేనే నలుగురు చూస్తారు. అప్పుడు నేను ఇంకొంచెం వీడియోస్ చేయొచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లో సరిపడా నెయ్యి వేసుకొని లడ్డు చుట్టుకోవడానికి సరిపడే విధంగా నెయ్యి వేసుకుంటూ ఉండలు బాగా గట్టిగా కలుపుకొని చక్కగా స్మూత్గా ఉండలు చుట్టుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఆ పిండి మొత్తాన్ని మనం ఉండలు చుట్టేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకుందాం. ఆ ఉండలు చుట్టేటప్పుడు మనకి ఉండ అవ్వకపోతే పాలతోనైనా ఉండ చుట్టుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసి ఉండ చుట్టవచ్చు అన్నమాట. ఇవి మనం ఉండలు చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజులు నిల్వ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పక్కన పెట్టుకొని అవి కొంచెం ఆరిపోయిన తర్వాత అవి మనం బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయినట్టే. మీ అందరికీ ఎంతో నచ్చుతుందని ఆశిస్తూ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ.